నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. మెదక్ జిల్లాకు సంబంధించి ఒక న్యూస్ మనం విన్నాం. కూతురు కొడుకు అల్లుడు కలిసి కన్న తండ్రిని చంపేశారని మనం వింటూ ఉన్నాం. చనిపోయిన 2 రోజుల తర్వాతే న్యూస్ తెలిసింది. దాని తర్వాత పోలీసులను ఆశ్రయించి మళ్ళీ శవాన్ని తీయడం ఇవన్నీ జరిగిందని వింటున్నాం. అసలు వాస్తవ కోణాలేంటి, ఏం జరిగింది? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఓవరాల్గా అట్లా వింటూ ఉంటాం ఏంటంటే తండ్రిని చంపారు ఆస్తి కోసం, తల్లిదండ్రులు సినిమాల్లో చూడటం అయితే జరుగుతుంది. మరీ మన నైబర్ అంటే మన పక్కనే మన ఒక డిస్ట్రిక్ట్స్లో ఇది మెదక్ దగ్గర జరిగింది, చేగుంట దగ్గర అని చెప్పడం జరుగుతోంది. సో దీంట్లో ఏంటి అని అంటే ఒక కిష్టయ్య అనే ఒక పెద్ద ఆయనకి 2 కూతుర్లు, ఒక కొడుకు ఉండడం జరిగింది. సో భార్య, భర్త, కూతుర్లు, కొడుకు ఉంటారు. అయితే ఆ కూతురు కూడా కొంచెము ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. అతను జైల్లో ఏదో దొంగతనం అలా చేసి దాని తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడంట. అయితే బేసికల్గా ఈ కిష్టయ్య ఏంటి అంటే ఈ పెద్ద మనిషి కాస్త తాగడం అలవాటు ఉంది. అసలు వయసులో ఉన్నప్పుడు అది పిల్లల్ని పెంచి పోషించే తత్వంలోనే ఆయన ఎలా ఉన్నది పక్కన పెడితే, వీళ్ళు ఎదిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు తాగుతూ అలా ఇంటికి రావడం ఈ కొడుకుకి కానీ కూతురుకి కానీ ఇష్టం ఉండకపోవడం జరుగుతుంది. మరి నాకు అర్థమైన స్టోరీ ప్రకారం జనరల్గా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేబీ ఆస్తిని అవగొడుతున్నాడనో, లేకపోతే ఉంటే తాగి వస్తున్నాడు అనే ఒక చిరాకుతోనో, కోపంతోటో, ఆస్తి అయిపోతుందన్న భయంతోటో, ఇలాంటి ఒక ఏదైనా కానివ్వండి ఉషా, ఏదైనా సమస్య కానివ్వండి, ఒక తండ్రిని చంపాలి అనే ఆలోచన వచ్చినందుకు పిల్లల్ని కనాలి అంటే ఒక భయం క్రియేట్ అయ్యేదైతే వచ్చింది. మరి ఇలాంటి తప్పులు, ఇలాంటి వాతావరణాలు ఎన్ని ఉండేనో చిన్నప్పుడు. మరి ఆ టైంలో పిల్లలు ఒక్కొక్కసారి భయంకరమైన మిస్టేక్స్ చేసి బయటికి వెళ్ళి అంటే వీళ్ళు సంపాదించి పెడితే చదువుకోకుండానో, లేకపోతే ఏదో తప్పులు చేసో, ఇంకా విచిత్రమైన తప్పులు చేసి రకరకాల వీళ్ళు పరువు పోయే పనులు చేస్తే ఏ తల్లి ఏ తండ్రి చంపాలని అనుకోరే. కానీ వీళ్ళు ఏం చేశారంట అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న చెల్లి ఏటో ఊరికి ఏదో పని ఉందని వెళ్తే మళ్ళీ అదే రోజు కూడా తాగి రావడం జరిగింది. ఆ తండ్రి తాగి రావడాన్ని గమనించి ఇంకా ఆ రోజు వీళ్ళు చంపుదామని డిసైడ్ అయ్యి అల్లుడు, కూతురు, కొడుకు కలిసి తన మొహం మీద దిండేసి నలిపి దిండిని ప్రెస్ చేసి చంపేశారంట. చంపేసి యథావిధిగా తను పడుకున్నట్టు అలా పెట్టేసి పొద్దున్నే కొడుకు మళ్ళీ పనికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ కూతురు చూసినట్టు చేసి చనిపోయాడు అంటే అంత్యక్రియలు చేశారు. ఆ వైఫ్కి ఎందుకో డౌట్ వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కూతుర్ని, కొడుకుని, ఎందుకంటే వీళ్ళకి ఆ అల్లుడు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను ఉండటంతో సో ప్రశ్నించితే వాళ్ళు ఇక పోలీసులు వాళ్ళ పద్ధతిలో ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేయటంతో ఇలా ఊపిరాడకుండా నలిపి చంపారు అని చెప్పడం జరిగింది. సో వాస్తవికంగా ఏదైనా కానివ్వండి దాన్ని పోలీసులు ఛేదించారు. అదంతా పక్కన పెడితే జనరల్గా తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లల్లాగా మారుతుంటారు అనటం మనం వింటూ ఉంటాము. సో అలాంటి ఏదైనా ఒక రీహాబ్కి పంపించటమో, లేకపోతే ఇంకా ఎక్కువగా ప్రేమగా చేసి దగ్గర పెట్టుకోవటమో, లేదు ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా తగాదాలు తీసుకొస్తాడు అనుకుంటే ఇంట్లో కూర్చోబెట్టి తను తాగేదానికంటే తక్కువ పోయటం, ఇలా వాళ్ళు చిన్నప్పుడు నయానా భయానా ఎలా మందలించి పిల్లల్ని పెంచేవాళ్ళో మరి అదే తల్లి తండ్రి తప్పు చెయ్యరు, ఏమనొద్దు అని నేను అనను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ కమ్యూనికేషన్కి వీళ్ళ కమ్యూనికేషన్కి తేడా ఉండొచ్చు. దాన్ని చెప్పే పద్ధతిని మార్చుకొని చెప్పే విధంగా, కానీ ఒకవేళ ఆస్తి కోసం చంపారు అని గనక వాళ్ళు అనుకుంటే గనక మాత్రం అది ఇంకా అది అంతకంటే పైశాచికం అయితే లేదు. ఆస్తులు రేపొద్దున ఉంటాయి, పోతాయి. అంటే డబ్బుతోటి ఒక తండ్రి ప్రాణాన్ని తీశారు కదా, అది వాళ్ళ జీవితాంతము ఏ ముద్ద తింటున్నా కానీ వాళ్ళ జీవితంలో సుఖశాంతులతోటి కన్ను మీద నిద్ర రావడం అయితే చచ్చినా జరగదు. అది వాళ్ళు ఎంత పాపాత్ములన్నా కానివ్వండి. ఎందుకు అనంటే మనం ఇంకా అంత ఆటవికంగా అంటే మనం ఇంకా మృగాల మధ్యలో పెరుగుతలేము అనే ఒక ఉద్దేశంతో నేను అనుకోవడం జరుగుతుంది. ఇది ఏదైనా కానీ తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి. పిల్లలకు ఇంత క్రూరానికి మాత్రం ఒడిగట్టకంటే మీకు నచ్చలేదు వేరే ఇంట్లో ఉండండి. మిమ్మల్ని పెంచారు, సంపాదించుకునే శక్తి ఇచ్చారు, మీకు వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదు, గెట్ లాస్ట్. వాళ్ళు కని మిమ్మల్ని పెంచి మిమ్మల్ని ఒక పెద్ద మనుషులుగా చేసే వరకే వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత నుంచి మీకు నచ్చిందా ఉండండి, నచ్చలేదా గెట్ లాస్ట్.
లేదు ఎప్పుడో వచ్చి చూసిపోవాలనిపిస్తుంది, రండి. లేదు వాళ్ళ హెల్త్కి ఖరాబ్ అవుతుంది, మందలిచ్చండి. ఏదైనా సొసైటీకి ఇబ్బంది చేస్తున్నారు, మందలిచ్చండి. ఇది ఒక బాధ్యతాయుతంగా పిల్లలు చేసే పని. అంతేగాని విచక్షణారహితంగా ఆస్తుల కోసమో నీ డెసిషన్స్ కోసమో ఒక కడుపులో నుంచి కన్న పిల్లలే కడతేరుస్తున్నారు అని తెలుసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఇలాంటి టాపిక్స్ విన్నప్పుడైతే చాలా అంటే చాలా భయం, సఫకేటింగ్ భయం. అసలు మాట్లాడడానికి కూడా నాకు సీరియస్గా చెప్పాలంటే మీరు చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు మీతో మాట్లాడిన దానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్న దానికి, ఎందుకంటే నాకు లోపల అంతా ఒక రకమైన బాధలాగా అనిపిస్తోంది. సో కాబట్టికి బీ వైజ్ అండి, బీ వైజ్. బ్రతుకుకు ఒక అర్థాన్ని కల్పించుకోండి, పిల్లలుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోండి. రేపొద్దున మీ పిల్లలు మరి మీకు అలా చేస్తారా, చెయ్యాలా అనే ఆలోచన ఉంటే ఇలాంటి వాటికి పాల్పడండి. చెప్పేదానికి కూడా ఇంకేం లేదు మ్యామ్, చాలా క్లియర్. మనం ఏదైతే చేస్తుంటామో మన పిల్లలు కూడా మనకు అదే ఫాలో అవుతుంటుంటారు. Exactly. సో మనకే రిటర్న్ కర్మ హిట్ బ్యాక్ అంటుంటారు. అయ్యో అదే బాగా జరుగుతుంది. గుర్తు చేశారు తల్లి నాకు. అయితే ఒక చిన్న ట్రైల్ చూశాను నేను ఒక స్టోరీలో. బాబు ఏం చేస్తాడంటే, ఒక చిన్న బాబు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఒక ఆర్ఫనేజ్కి వెళ్తారు. వెళ్ళి వదిలేసి వస్తుంటారు. ఎవరు ఈ ఒక అతన్ని తల్లి తండ్రిని వదిలేస్తున్నప్పుడు బాబు కూడా వెళ్తాడన్నట్టు. వెళ్ళిన తర్వాత కొడుకును కూడా పట్టుకెళ్తాడు, ఇంకా సిగ్గు లేకుండా పట్టుకొని వెళ్ళి వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి ముందుకు నడుస్తూ కారు దగ్గరకు వస్తాడా, తండ్రిని తల్లిని వదిలేసి వస్తాడు. వచ్చి కారు ఎక్కబోతుంటే కొడుకు కనిపించాడు. అయ్యో కొడుకు ఏడి అని చెప్పేసి గబగబా వెనక్కి చూస్తాడు. వెనక్కి చూసేవరకు ఆ కొడుకు కొంచెం లేటుగా వస్తూ ఉంటాడు పరిగెత్తుకుంటా. ఏంటి నాన్న అంటే, నువ్వు నాన్నమ్మ తాతయ్యతో మాట్లాడడానికి వెళ్ళావా అంటే, కాదు ఆ నెంబర్ తీసుకురావడానికి వెళ్ళాను, మరి పెద్దగా అయ్యాక నేను మిమ్మల్ని అక్కడ వదిలేయాలి కదా అని అంటాడు. చాలా ఇంకా చెప్పు నానబెట్టి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది. ఇంకా నోరు మూసుకొని ఆ తండ్రి వెంటనే లోపలికి వెళ్ళి తల్లి తండ్రిని తీసుకొని వస్తాడు. నాకు తెలిసి ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ వీడియోలు చూసి ఇలా తల్లిదండ్రులకు బుద్ధి చెప్తే కానీ, అంటే కొడుకు కోడలనే పోస్ట్లో ఉన్న వాళ్ళని కరెక్షన్ చేస్తే కానీ నాకు తెలిసి బుద్ధి రాదేమో అనిపిస్తుంది. ఇదేంటంటే అసలు కట్టే విరగదు పాము చావదు అన్నట్టు ఉంది. పిల్లలు మాత్రమే ఈ సిచ్యుయేషన్కి నాకు తెలిసి అమ్మమ్మ తాతయ్యలని నానమ్మ తాతయ్యలను కాపాడాల్సిన బాధ్యత ఇంతకుముందు కొడుకు కోడలు కూతురు అల్లుడికి ఉందన్నాం, కానీ ఇప్పుడు మనవరాళ్లకు ఉంది అని మాత్రం నేను చెప్తున్నాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ లెసన్, టిట్ ఫర్ టాట్. పిల్లలు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో, ఇట్స్ ఎ టైమ్ టు టేక్ ద రివెంజ్ బ్యాక్. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.